రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరిపినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసు దర్యాప్తు పూర్తయిందని సిబిఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని సిబిఐ కోర్టుకు తెలిపింది. వివేకా కుమార్తె సునీత తరపు సీనియర్ కౌన్సిల్ మరో కోర్టులో ఉండడంతో విచారణకు న్యాయవాది సమయం కోరారు. దీంతో ధర్మాసనం విచారణను పాస్ ఓవర్ చేసింది. ఆ తర్వాత వాదనలు వినిపించేందుకు సిద్ధమని సునీత తరపు న్యాయవాది లూథ్రా ధర్మాసనానికి తెలిపారు. భోజన విరామం తర్వాత బెంచ్ కొనసాగడం లేదని, మరో రోజు విచారణ చేపడతామని జస్టిస్ సుందరేష్ తెలిపారు. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. ఇక గత నెల 21న విచారణ సందర్భంగా దర్యాప్తు సంస్థ సిబిఐని 3 అంశాలపై స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత అవినాష్ రెడ్డి సహా మిగిలిన నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు దర్యాప్తునకు సంబంధించిన స్టేటస్ వివరాలను ఇవాళ సిబిఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. వివేకా హత్య కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని సిబిఐ భావిస్తోందో లేదో చెప్పాలని ధర్మాసనం సూచించింది. ఏపీ ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో సునీత, రాజశేఖర్ నర్రెడ్డిపై దాఖలు చేసినటువంటి క్లోజర్ రిపోర్టుపై మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.